చెన్నైలోని పాండ్యన్ హోటల్ రూమ్ నంబర్ 107. ఆ హోటల్ రూమ్కి ప్రియురాలు కాజల్తో కలిసి వచ్చాడు సుమేర్ సింగ్. ఇతనికి 23, ఆమెకు 21. ఇద్దరూ చాలా రోజుల తర్వాత ఏకాంతంగా కలవడంతో రొమాన్స్లో ఫుల్గా మునిగిపోయారు. ఉదయం 10 గంటలకు గదిలోకి వెళ్లిన ఈ జంట తెగ ఎంజాయ్ చేసింది. మధ్యలో బ్రేక్ టైం కూడా తీసుకొని కూల్ డ్రింక్తో పాటు హోటల్ బాయ్కి చెప్పి చిప్స్ కూడా తెప్పించుకున్నారు. అసలు ఆ గదిలో ఏం జరిగింది అని తెలుసుకునే ముందు వీరి ప్రేమ కథను ఒకసారి తెలుసుకుందాం. సుమేర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయింది కాజల్ కుమారి. మొదట చిలిపి ర్యాగింగ్ పేరుతో ఆమెతో మాట్లాడాడు. ఆ తర్వాత తాను సీనియర్ నంటూ నెంబర్ తీసుకున్నాడు సుమేర్. అలా వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఆమె చదువు పూర్తయ్యే వరకు కాలేజ్ చుట్టూ తిరిగాడు సుమేర్. ఆమెను బైక్ మీద తిప్పుతూ దాదాపు 2.5 ఏళ్లు డీప్ గా ప్రేమించుకున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం, జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు. అయితే కాజల్ కుమారికి తండ్రితో అటాచ్మెంట్ ఎక్కువ. ఒకగానొక కూతురిని ప్రాణంలా పెంచుకున్నాడు కాజల్ తండ్రి. దీంతో నాన్న పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకునని చెప్పింది. సరే అనుమతి అడగమని సుమేర్ తన లవర్ కాజల్కి చెప్పాడు. ఆమె వెళ్లి తన తండ్రికి ప్రేమ గురించి చెప్పింది. తన కోసం పెళ్లి సంబంధాలు చూడొద్దు, నేను సుమేర్ సింగ్ అనే యువకుడిని ప్రేమించానని చెప్పుకొచ్చింది. తండ్రి మాత్రం ఒప్పుకోలేదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్యామిలీకి చెందిన వారి ఇంటికి నేను నిన్ను పంపను, నిన్ను బంగారంలా చూసుకునే ధనవంతులైన కుటుంబం ఇంటికై పంపుతానని చెప్పాడు. అంతేకాదు తన కూతురు ముందు బాధపడి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. నాన్న ప్రేమకు కరిగిపోయిన కాజల్ ప్రేమికుడిని మరిచిపోతానని చెప్పింది. ఇక సుమేర్కు కూడా తాను నిన్ను పెళ్లి చేసుకోలేను, నువ్వు నన్ను మరిచిపోమని చెప్పేసింది. అంతేకాదు అతనితో ఫోన్లో కూడా మాట్లాడటం మానేసింది కాజల్. డిగ్రీ కూడా పూర్తి కావడంతో దూరపు బంధువుల అబ్బాయిని చూసి నచ్చాడని ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకుంది. అయితే ఆ ఎంగేజ్మెంట్ సమయంలో దొంగచాటుగా సుమేర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఒకరినొకరు కళ్ళ ద్వారా చూసుకున్నారు. సుమేర్ అయితే దూరంగా నిలబడి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అదే రోజు ఆమెకు మెసేజ్ పెట్టాడు. నిన్ను జీవితంలో ఒక్కసారి కలుస్తాను, కానీ అది బయట కాదు, హోటల్లో కలుద్దాం. రోజంతా నీతో గడిపి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాను, ప్లీజ్ నాతో గడపాలని కోరాడు సుమేర్. ప్రియుడితో అంతకు ముందే చాలాసార్లు శారీరకంగా కలిసింది కాజల్. దీంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రియుడి మెసేజెస్ చూసి తట్టుకోలేకపోయింది. సరేనంది. ఇక ఆ మరుసటి రోజు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. నువ్వు లేకుండా బ్రతకలేనని సుమేర్ చెప్పాడు. నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేనని కాజల్ చెప్పింది. ఇక సుమేర్ నాకు నువ్వు కావాలన్నాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా, నా మనసంతా నువ్వే ఉన్నావని కాజల్ చెబుతూనే ఏడ్చేసింది. మరి ఏం చేద్దామని సుమేర్ అడగడంతో కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చనిపోదామని చెప్పింది కాజల్. ప్రేమ కోసం చనిపోయేందుకు తాను సిద్ధమంటూ సరేనన్నాడు సుమేర్. సరే మరి ఎలా చనిపోవాలి అనే దానిపై ఇద్దరు రోజుల తరబడి చర్చించారు. చివరకు సైనైడ్తో అయితే సులభంగా చనిపోవచ్చని, నొప్పి లేకుండా క్షణాల్లో మరణం పొందొచ్చని చెప్పాడు సుమేర్. అంతేకాదు తనకు తెలిసిన ముంబై డ్రగ్స్ సప్లయర్ కూడా ఉన్నాడు, అతనికి 5,000 ఇస్తే సైనైడ్ ఇస్తానని చెప్పాడు. సరేనని ఆ 5,000 రూపాయలను తన ప్రియుడికి ఇచ్చింది కాజల్. అది చేతికి రాగానే తన ప్రియురాలని పాండ్యన్ హోటల్కి పిలిచాడు. షార్ప్గా ఉదయం 10 గంటలకు లాడ్జ్ రూమ్లోకి వెళ్లారు. ఇద్దరూ తమ ప్రేమ గురించి చెప్పుకున్నారు. కాజల్ అయితే చావును గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టేసుకుంది. నువ్వు నేను బ్రతకలేము, మా నాన్న మాటలు విని నేను నిన్ను కాదన్నాను, కానీ ఎంగేజ్మెంట్ అయ్యాక తెలిసింది నేను నిన్ను మరిచిపోలేనని, మనం కలిసే చనిపోదామని బోరుమంది. ఇద్దరూ ఓదార్చుకుని చివరి రోజున ఎంజాయ్ చేద్దామనుకున్నారు. సరదాగా రొమాన్స్ని ఎంజాయ్ చేశారు. చివరిగా ఇద్దరూ స్నానం కూడా చేశారు. ఆ మధ్యలో హోటల్ బాయ్కి ఫోన్ చేసి కూల్ డ్రింక్స్, చిప్స్ తెప్పించాడు సుమేర్. ఇక ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యారు. 2 కూల్ డ్రింక్స్ లో సైనైడ్ కలిపానని చెప్పి కాజల్కి ఇచ్చాడు సుమేర్. ఆమె తాగింది. అలా మత్తులోకి జారుకుంటూ ఉండగా నువ్వెందుకు స్టడీగా ఉన్నావు, నన్ను చంపేసి నువ్వు బ్రతకాలనుకుంటున్నావా అంటూ ఓవైపు చావు దగ్గర పడుతుంటే ప్రియుడిని పట్టుకుని గట్టిగా నిలదీసింది కాజల్. అప్పుడే తన విశ్వరూపం చూపించాడు సుమేర్. నీతో నేను కలిసి చావాలని ఇక్కడకు రాలేదు, నిన్ను చంపాలని వచ్చాను. నన్ను మోసం చేసి వెళ్ళావు, మళ్ళీ వచ్చావు, మరోసారి మోసం చేయవా అంటూ చనిపోయే ఆమెను కూడా పగతో ఆమె చున్నీనే మెడకు ఊరేసి దారుణంగా చంపాడు సుమేర్. కొద్దిసేపు ఆగితే ఆమె చనిపోతుందని అతడికి కూడా తెలుసు, కానీ ఏ మాత్రం వినలేదు. తన చేతుల్లోనే చావాలన్నట్టుగా చంపేశాడు సుమేర్. ప్రియుడిని నమ్మి నాన్నను వదిలేసి కసాయి వెంట వచ్చినందుకు పాపం కాజల్ చనిపోయింది. కోట్ల ఆస్తి ఉన్న ఒక బికారిని నమ్మి కాజల్ ప్రాణాలు కోల్పోయింది. ఇక మృతదేహం వదిలేసి తన స్వస్థలమైన పంజాబ్ పారిపోవాలి అనుకున్నాడు సుమేర్. అయితే గది లోపల నుంచి ఏదో చప్పుడు వస్తుందని పక్కరంలో ఉన్న వ్యక్తి హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. తాను బయట నుంచి గదిలోకి వెళుతున్నప్పుడు కూడా గొడవేదో జరుగుతుందన్నాడు. దీంతో హోటల్లో ఆ రూమ్లో ఏం జరుగుతుందో చూడమని బాయ్ని పంపించాడు మేనేజర్. ఆ బాయ్ వచ్చే సమయానికి సౌండ్ ఏమీ రాలేదు. ఏదో డౌట్ వచ్చి ఆ హోటల్ బాయ్ సార్ అంటూ పిలిచాడు. లోపల నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో ఆ బాయ్ మేనేజర్ను పిలిచాడు. అతను వచ్చి క్లీన్ చేయాలి, డోర్ ఓపెన్ చేయమని కోరాడు.
అయినా సరే కాజల్ మృతదేహం పక్కన వణుకుతూ కూర్చున్నాడు సుమేర్. వాస్తవానికి అతను చాలా సులభంగా పారిపోవచ్చనుకున్నాడు. కానీ ఇలా హోటల్ స్టాఫ్ వస్తారని అతను ఊహించలేదు. మేనేజర్ ఎంత తలుపు బాదినా తీయకపోవడంతో ఇద్దరు ప్రేమికులు ఏమైనా అఘాయిత్యం చేసుకున్నారేమోనని డూప్లికేట్ కీతో తలుపు తీసి చూశారు. అలా తలుపులు తీయగానే విగతజీవిగా కాజల్ బెడ్ పై పడి ఉంది. ఆమె పక్క నుంచి కంగారుగా లేచి నుంచున్నాడు సుమేర్. వారిని దాటి పారిపోయేందుకు ప్రయత్నించగా హోటల్ సిబ్బంది అతని లోపలికి నెట్టి లాక్ చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సుమేర్ను అదుపులోకి తీసుకున్నారు. కాజల్ మృతదేహాన్ని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పంపించారు. ప్రాణంగా నేను కాజల్ను ప్రేమించాను, కానీ నన్ను వదిలేసి ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత కలిసి చనిపోదామని చెప్పింది. కానీ చేసిన మోసానికి తాను కాజల్ని చంపాలనుకుని సైనైడ్ కల్పించాను. కానీ అంతకంటే ముందే నేనే కసిగా కాజల్ను చంపేశానని పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు సుమేర్. సరే, కలిసి బతుకుదామనుకుంటే కలిసి చనిపోదామని చెప్పడం కూడా నచ్చలేదని చెప్పాడు ఆ నీచుడు. అలా ఓ యువతి కథ ప్రేమ కారణంగా అర్ధాంతరంగా ముగిసింది. సైకోని ప్రేమించి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అలా కాజల్ కథ ముగిసిపోయింది. మరి సొసైటీలో ఒకరు సిన్సియర్గా ప్రేమించారని ఎదుటి వారు కూడా అలాగే ఉంటారని మాత్రం అనుకోవద్దు. ఇలాంటి సైకోలు కూడా ఉంటారు. మరి ఈ నీచుడికి ఏం శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.